Good morning, everyone. Today we will learn about the degrees of comparison. In the degrees of comparison, there are three degrees. One is positive, second is comparative, third one is superlative. Now we will learn about how to use these three degrees in sentence formation. First degree is the positive degree. పాజిటివ్ డిగ్రీ అనేది బేస్ ఫామ్ ఆఫ్ యాడ్జెక్టివ్, అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ యాడ్జెక్టివ్. దీనికి సింగిల్ సెంటెన్సే ఉంటుంది, ఒక్క సెంటెన్సే ఉంటుంది. దీనికి ఎక్స్ట్రా సెంటెన్స్ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ గివెన్. గుడ్, టాల్, షార్ట్. రాధా ఈజ్ ఏ గుడ్ గర్ల్. రవి ఈజ్ ఏ టాల్ బాయ్. రఘు ఈజ్ ఏ షార్ట్ బాయ్. ఇక్కడ నేను ఒక పర్సన్ గురించే మాట్లాడతాను. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్. కాబట్టి ఇక్కడ నేను పాజిటివ్ డిగ్రీ మాత్రమే యూజ్ చేస్తాను. రాధా, రవి, రఘు ఒక్క పర్సనే ఉన్నారు కాబట్టి రాధా ఈజ్ ఏ గుడ్ గర్ల్, రవి ఈజ్ ఏ టాల్ బాయ్, రఘు ఈజ్ ఏ షార్ట్ బాయ్. ఒక్క పర్సన్కి అయితే పాజిటివ్ డిగ్రీ మాత్రమే వాడతాను, గుర్తుంచుకోవాలి. పాజిటివ్ డిగ్రీ ఎలా అయితే ఒక్క పర్సన్కి కానీ ఒక థింగ్ కానీ వాడతామో, కంపారిటివ్ డిగ్రీ దానికి జస్ట్ ఆపోజిట్. రెండు ఉండాలి. ఇక్కడ 2 పర్సన్స్ ఉండాలి, 2 ఐటమ్స్ ఉండాలి, 2 థింగ్స్ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే కంపారిటివ్ డిగ్రీ వాడతాము. కంపేర్ అనే వర్డ్లోనే మీకు మీనింగ్ ఉంది, అర్థం చేసుకోండి. కంపేర్ అంటే ఇద్దరిని కంపేర్ చేయటం, 2 వస్తువుల్ని కంపేర్ చేయటం, 2 ప్లేసుల్ని కంపేర్ చేయటం, 2 యానిమల్స్ని కంపేర్ చేయడం అనమాట. అంటే 2 నౌన్స్ని కంపేర్ చేయాలి. 2 నౌన్స్ని కంపేర్ చేయాలంటే 2 నౌన్స్ కావాలి న్యాచురల్గా. కంపేర్ అంటేనే 2 నౌన్స్. కాబట్టి ఇక్కడ మనకి కంపారిజన్లో 2 ఉండాలి. 2 మాత్రమే, నాట్ మోర్ దెన్ 2. 2 మాత్రమే ఉండాలి, నాట్ మోర్ దెన్ 2. ఎగ్జాంపుల్స్. పాజిటివ్లో మనం టాల్ వాడాము, కంపారిటివ్లో అదే టాల్కి ఈఆర్ యాడ్ చేసి టాలర్ అని అంటున్నాము. పాజిటివ్లో ఇంటెలిజెంట్ అంటున్నాము, కంపారిటివ్లో అదే ఇంటెలిజెంట్కి మోర్ యాడ్ చేసి మోర్ ఇంటెలిజెంట్ అంటున్నాము. సో ఇక్కడ టాల్కి టాలర్, ఇంటెలిజెంట్కి మోర్ ఇంటెలిజెంట్ తీసుకుంటున్నాము. ఎగ్జాంపుల్. రవి ఈజ్ టాలర్ దాన్ రాజు. షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హర్ సిస్టర్. ఇక్కడ రవి అండ్ రాజు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో షీ అండ్ హర్ సిస్టర్, తను తన సిస్టర్ ఇద్దరు ఉన్నారు. తను తన సిస్టర్, షీకి మళ్ళీ హర్ ఆమె కాదు, తను తన సిస్టర్. షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హర్ సిస్టర్. ఇక్కడ మనకి 2 నౌన్స్ ఉన్నాయి కాబట్టి కంపారిజన్ పాసిబుల్ అయింది. రవి అండ్ రాజు 2 నౌన్స్ కాబట్టి కంపేర్ చేసాము. షీ అండ్ హర్ సిస్టర్ ఇద్దరు కాబట్టి కంపేర్ చేసామన్నమాట. సో కంపారిజన్కి మనకి కంపల్సరీగా 2 నౌన్స్ అయితే కావాలి. నౌ లెట్ us see సూపర్లాటివ్. పాజిటివ్లో టాల్, కంపారిటివ్లో టాలర్, సూపర్లాటివ్లో టాలెస్ట్. పాజిటివ్లో ఇంటెలిజెంట్, కంపారిటివ్లో మోర్ ఇంటెలిజెంట్ అండ్ సూపర్లాటివ్లో మోస్ట్ ఇంటెలిజెంట్. పాజిటివ్ అంటే ఒక పర్సన్ ఒక వస్తువు మాత్రమే ఉండాలి, కంపారిటివ్ ఇద్దరు ఉండాలి, అండ్ సూపర్లాటివ్ వచ్చేసి 3 ఆర్ మోర్ దెన్ 3 ఉంటే మాత్రమే సూపర్లాటివ్ పాసిబుల్ అవుతుంది అనమాట. సో వీ నీడ్ 3 ఆర్ మోర్ దెన్ 3 టు ఫార్మ్ ఏ సూపర్లాటివ్ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్స్. రమ్య ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. రామా ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ కిడ్ ఇన్ ద క్లాస్. రమ్య ఈజ్ ద టాలెస్ట్. రమ్య అందరికన్నా టాల్గా ఉంది క్లాస్ మొత్తంలో ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు కదా. సో అలాగే రామా ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ కిడ్ ఇన్ ద క్లాస్. క్లాస్ అంటే మళ్ళీ ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి క్లాస్ మొత్తంలో రామా ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ కిడ్ ఇన్ ద ఎంటైర్ క్లాస్. ఈ విధంగా సూపర్లాటివ్ డిగ్రీ 3 ఆర్ మోర్ దెన్ 3 ఉంటే యూజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ సూపర్లాటివ్ డిగ్రీ. ఆఫ్లైన్ బ్యాచ్లో తెలుగు ద్వారా ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంటర్వ్యూస్ నేర్పించడం జరుగుతుంది. అలాగే దోస్ హు ఆర్ అట్ హోమ్ ఫ్రీ, స్పెషల్లీ హౌస్ వైఫ్, స్పెషల్లీ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ అండ్ గెటింగ్ రెడీ ఫర్ ద జాబ్స్, అటెండింగ్ ఇంటర్వ్యూస్ కెన్ అటెండ్ ద English classes and learn the English in a best way.